వాంఖడే స్టేడియం ముంబైకి ఒకప్పుడు అది కంచుకోట. కానీ ఈ మధ్యకాలంలో వరుస ఓటములతో వాంఖడేలో ఓటమి వేగాలు ముంబై జట్టును కమ్మేశాయి. సొంత గడ్డపై కుప్పకూలుతుంటే అసలు జట్టులో ఏం జరుగుతుందో యజమాని అంబానీకి, ముంబై అభిమానులకు అంతుచిక్కని దయనీయ పరిస్థితి. ఇలాంటి చీకటి సమయంలో సోమవారం రాత్రి వాంఖడేలో ఒక ఊహించని అద్భుతం జరిగింది. అనూహ్యంగా ఈ మ్యాచ్ నుండి అనారోగ్యం కారణంగా హార్దిక్ పాండ్యా తప్పుకోవడం, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేపట్టడం, ఓపెనర్గా మళ్లీ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఎంట్రీ ఇవ్వడంతో ముంబై తలరాతే మారిపోయింది. అనాథల గెలుపు కోసం ఎదురుచూస్తున్న ముంబై జట్టుకు రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ ఒక బాహుబలి సలార్లా శివమెత్తి ఆదుకున్నారు. లక్నో బౌలింగ్ను చీల్చి చెండాడుతూ ముంబై ఓటమి మేఘాలను దాటుకునేలా చేసి గెలుపును గిఫ్ట్గా ఇచ్చారు. ఈ మ్యాచ్లో ముంబై ఏకంగా 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఊదిపారేసింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ చరిత్రలోనే తమ అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సరికొత్త రికార్డు సృష్టించింది. అంతేకాదు, లక్నో పైన ఏ జట్టైనా సాధించిన అత్యధిక పరుగుల ఛేజింగ్ కూడా ఇదే కావడం విశేషం. ఇక టీ20 ఫార్మాట్లో వాంఖడే స్టేడియంలో నమోదైన అత్యధిక పరుగుల ఛేజింగ్స్లో ఈ 229 పరుగుల విజయం 3వ స్థానంలో నిలిచి చరిత్రకెక్కింది. ఓటమి మేఘాలు తొలగిపోయి వాంఖడేలో గెలుపు వర్షం కురిపించిన ఈ ఇన్నింగ్స్ ముంబై అభిమానుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసేలా చేసింది. గాయం నుండి కోలుకున్న రోహిత్ శర్మ చాలా కాలం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టి కవర్ డ్రైవ్లు, పుల్ షాట్లు, స్ట్రైట్ డ్రైవ్లతో సిక్సర్లు, ఫోర్లు కొడుతుంటే హిట్ మ్యాన్ అనే పదానికి నువ్వు తప్ప ఎవరూ న్యాయం చేయలేరు స్వామి అనేలా రోహిత్ సొగసైన షాట్లు వాంఖడేను మనసారా వాటేసుకునేలా చేశాయి. అభిమానులను మైమరిపించాయి. అయితే ఈ మ్యాచ్లో ముంబై విజయం సాధించిన పాయింట్ల పట్టికలో మాత్రం ఇరు జట్ల స్థానాల్లో ఎలాంటి మార్పు లేదు. ముంబై 9వ స్థానంలో, లక్నో 10వ స్థానంలోనే ఎప్పట్లాగే కొనసాగుతున్నాయి. ఈ మ్యాచ్తో పాటు మిగిలిన మ్యాచ్లు లక్నో గెలిచి ఉంటే ఆ జట్టుకు ఎక్కడో మినుకుమనే ప్లే ఆఫ్స్ అవకాశం ఉండేది. కానీ ముంబై ఈ మ్యాచ్లో గెలిచి తనతో పాటు లక్నోను అస్సాం ట్రైన్ ఎక్కించేసింది. అసలు ముంబై అద్భుత చేజింగ్కు ముందు లక్నో బ్యాటింగ్లో అనేక ట్విస్టులు, టర్న్లు ఉన్నాయి. ఆరంభంలో నికోలస్ పూరన్ పూనకాలు తెప్పించే బ్యాటింగ్తో, మిచెల్ మార్ష్ మోత మోగించే హిట్టింగ్తో ముంబై బౌలర్ల బుర్ర బ్లాక్ చేసేశారు. ముఖ్యంగా ఈ సంవత్సరం మొత్తం ఏమాత్రం ఆడని పూరన్ ఈ ఒక్క ఇన్నింగ్స్లోనే ఆ కరువు మొత్తం తీర్చుకోవాలి అన్నంత కసిగా ఆడాడు. పూరన్, మార్ష్ ఆడుతున్న తీరు చూస్తే లక్నో స్కోరు 200 దాటడం పక్కా అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా ముంబై బౌలర్లు ఇచ్చిన కంబ్యాక్ లక్నో కొంప ముంచింది. పూరన్, మార్ష్ అవుట్ అయిన తర్వాత లక్నో మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కొద్దిగా గాడి తప్పారు. ముఖ్యంగా రిషబ్ పంత్, అక్షత్ రఘువంశీ లాంటి వాళ్లు మిడిల్ ఓవర్లలో చేతులెత్తేయడం, మార్క్రమ్, హిమ్మత్ సింగ్ నెమ్మదిగా ఆడడంతో 250 దగ్గర ఆగాల్సిన స్కోరు 228 దగ్గరే ఆగిపోయింది. 229 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్కు ఊహించని మెరుపులాంటి ఆరంభం లభించింది. రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ క్రీజులోకి అడుగు పెట్టగానే బౌలర్ ఎవరైనా బాదడమే లక్ష్యంగా ముందుకు సాగారు. షమీ బౌలింగ్లో 2 బౌండరీలతో మొదలుపెట్టిన రికెల్టన్, మోసిన్ ఖాన్ బౌలింగ్లో వరుస ఫోర్లతో లక్నోకి చెమటలు పట్టించాడు. ఆరంభంలో ఫస్ట్ గేర్కి వెళ్లిన రోహిత్ ఆ తర్వాత బ్రేకులు ఫెయిల్ అయిన బండిలా లక్నో బౌలర్ల బౌలింగ్ను 200 స్ట్రైక్ రేట్తో తొక్కి పడేశాడు. ఆవేష్ ఖాన్ వేసిన 6వ ఓవర్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో చుక్కలు చూపించాడు. మరోవైపు రికెల్టన్ ఏమో లక్నో బౌలర్లపై పాత పగ ఏదో ఉన్నట్లు 250కి పైగా స్ట్రైక్ రేట్తో సర్జికల్ స్ట్రైక్ చేసి వాళ్ల గెలుపు అవకాశాలను తునాతునకలు చేశాడు. వీళ్ల దెబ్బకు ఈ ఐపీఎల్ 2026 సీజన్లో పవర్ ప్లేలో లక్నో బౌలర్లు ఈ మ్యాచ్లో మొదటిసారి అత్యధిక పరుగులు సమర్పించుకున్నారు. పవర్ ప్లే ముగిసే సమయానికి ముంబై వికెట్ నష్టపోకుండా 71 పరుగులు సాధించి లక్నోకి ర్యాంప్ ఆడించింది. పవర్ ప్లే తర్వాత వీళ్ల ఊచకోత నెక్స్ట్ లెవెల్కి వెళ్లిపోయింది. రికెల్టన్ ఏకంగా 260 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ కేవలం 22 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా, రోహిత్ శర్మ ఒక భారీ సిక్సర్తో 27 బంతుల్లోనే అర్ధశతకం మార్కును అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో రోహిత్ కెరీర్లో ఇది 4వ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఇక మణిమారన్, సిద్ధార్థ్ వేసిన 9వ ఓవర్లో అయితే వీళ్ళిద్దరూ కలిసి 23 పరుగులు రాబట్టి లక్నో బౌలర్లకు దిక్కుతోచని స్థితికి తీసుకెళ్లారు. వీళ్ళిద్దరే మ్యాచ్ను ముగించేస్తారేమో అన్న రేంజ్లో బాదుతున్న సమయంలో మోసిన్ ఖాన్ బౌలింగ్లో 32 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 260 స్ట్రైక్ రేట్తో 83 పరుగులు చేసి రికెల్టన్ పెవిలియన్ చేరాడు. ముంబై తరపున ఒక ఇన్నింగ్స్లో 8 సిక్సర్లు కొట్టడం రికెల్టన్కు ఇది 3వ సారి. తద్వారా కిరణ్ పొలార్డ్ రికార్డును అతడు సమం చేశాడు.
అలా రోహిత్ రికెల్టన్ 143 పరుగుల భాగస్వామ్యానికి తెరపడిందే. ముంబై చరిత్రలోనే ఏ వికెట్కు అయినా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. ముంబై జట్టు తరపున 100కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని రోహిత్ రికెల్టన్ జోడీ మూడోసారి నమోదు చేశారు. రికెల్టన్ అవుట్ అయినా రోహిత్ ఆవేశం తగ్గలేదు. బంత్ ఎక్కడేసినా బౌండరీ దాటించడమే లక్ష్యంగా చెలరేగాడు. 44 బంతుల్లో 6 ఫోర్లు 7 సిక్సర్లతో 190 స్ట్రైక్ రేట్తో 84 పరుగులు చేసి మణిమారన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఐపీఎల్లో రోహిత్ ఒకే ఇన్నింగ్స్లో 7 సిక్సర్లు కొట్టడం ఇదే మొదటిసారి. అలాగే లక్నో మీద ముంబై తరపున ఏ బ్యాటర్కైనా అత్యధిక స్కోరు రోహిత్దే కావడం మరొక రికార్డు. ఆ తర్వాతి స్థానంలో 83 పరుగులతో ఈ మ్యాచ్లోనే రికెల్టన్ నిలిచాడు. రోహిత్ తర్వాత వచ్చిన తిలక్ వర్మ ఫైర్ చూపించలేకపోయాడు. వరల్డ్ కప్ తర్వాత నుంచి అతడిలో మునుపటి వాడి తగ్గిందే. సూర్యకుమార్ కూడా 12 పరుగులకే వెనుదిరిగాడు. తిలక్, సూర్య ఫామ్లో లేకపోవడం ముంబైకి పెద్ద డ్రాబ్యాక్గా మారిందే. కానీ చివరిలో నమంధీర్ 23, విల్జాక్స్ 10 పరుగులతో అజేయంగా నిలిచి మరో 8 బంతులు మిగిలి ఉండగానే ముంబైకి 6 వికెట్ల అద్భుత విజయాన్ని అందించారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ మాత్రమే తన ఓవర్లో కేవలం 8 పరుగుల సగటుతో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన షమి, ఆవేష్ ఖాన్ లాంటి స్ట్రైక్ బౌలర్లు దారుణంగా పరుగులిచ్చారు. ఇక అంతకుముందు పూరన్, మార్ష్ నెక్స్ట్ లెవెల్ హిట్టింగ్ ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం. ముంబై అడ్డాలో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ ముందుగా బౌలింగ్ తీసుకున్నాడు. అనారోగ్యం కారణంగా హార్దిక్ పాండ్యాకి అలాగే ట్రెంట్ బౌల్ట్కి విశ్రాంతి ఇవ్వడంతో కార్బిన్ బోష్, రోహిత్ శర్మ తుది జట్టులోకి వచ్చారు. అటు లక్నో కూడా జోష్ ఇంగ్లీష్, రఘువంశీలను బరిలోకి దించింది. మ్యాచ్ మొదలైన తొలి బంతి నుంచే లక్నో బ్యాటర్లు ముంబై బౌలర్లకు చుక్కలు చూపించడం మొదలుపెట్టారు. 3వ ఓవర్లో గజ్ఫన్ ఫర్ బౌలింగ్లో 5 బంతుల్లో 13 పరుగులు చేసి దూకుడుగా ఆడుతున్న జోష్ ఇంగ్లీష్ అవుట్ అయ్యాక అసలు సినిమా మొదలైందే. క్రీజ్లోకి వచ్చిన మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ వాంకడే పిచ్ మీద బాహుబలి హిట్టింగ్తో విరుచుకుపడ్డారు. మార్ష్ 200కు పైగా స్ట్రైక్ రేట్తో బాదుతుంటే పూరన్ ఏకంగా 300 స్ట్రైక్ రేట్తో నెక్స్ట్ లెవెల్ విధ్వంసం సృష్టించాడు. బుమ్రా వేసిన 4వ ఓవర్లో 21, విల్జాక్స్ వేసిన 5వ ఓవర్లో 20, గజన్ఫర్ వేసిన 6వ ఓవర్లో 19 ఇలా దొరికిన బౌలర్ని దొరికినట్టు ఉతికి ఆరేశారు. ఆ ఊచకోత దెబ్బకు ముంబై బౌలర్లకు వణుకు మొదలైందే. వీళ్ల దెబ్బకి పవర్ ప్లే ముగిసేసరికి లక్నో వికెట్ నష్టానికి ఏకంగా 90 పరుగులు చేసింది. ఈ సీజన్లో లక్నోకిదే అత్యధిక పవర్ ప్లే స్కోరు మాత్రమే కాదు, ఐపీఎల్ చరిత్రలో ముంబై మీద ఒక జట్టు సాధించిన 4వ అత్యధిక పవర్ ప్లే స్కోరు కూడా ఇదే. పవర్ ప్లేలో 7 సిక్సర్లు 8 ఫోర్లతో ముంబై బౌలర్లకు వాళ్ళ సొంత గ్రౌండ్లోనే చుక్కలు చూపించారు. పవర్ ప్లే అయిపోయాక కూడా ఈ జోడీ విధ్వంసం ఏమాత్రం తగ్గలేదు. కేవలం 16 బంతుల్లోనే పూరన్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. లక్నో తరపున ఇది 2వ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. ఓవరాల్ ఐపీఎల్ హిస్టరీలో 20 బంతుల్లోపు పూరన్ 50 కొట్టడం ఇది 5వసారి. ఇలా పూరన్, మార్ష్ కలిసి కేవలం 34 బంతుల్లోనే 94 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముంబై మీద లక్నోకిది 2వ అత్యుత్తమ భాగస్వామ్యం. 8 ఓవర్లకే 123 పరుగులు చేసిన లక్నో 10 ఓవర్లు ముగిసేసరికి 141 పరుగులతో సునామీ సృష్టించింది. 10 ఓవర్ల సమయానికి లక్నో చరిత్రలోనే ఇది అత్యధిక స్కోర్. ఈ స్కోర్ బోర్డు చూసి ఈరోజు లక్నో కనీసం 250 దాటడం పక్కా అని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ ముంబై అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చింది. 9వ ఓవర్లో బంతి అందుకున్న కార్బిన్ బోష్ అద్భుతమైన మ్యాజిక్ చేశాడు. 21 బంతుల్లో 8 సిక్సర్లతో 63 పరుగులు చేసి విధ్వంసం సృష్టిస్తున్న పూరన్ని, అలాగే 25 బంతుల్లో 44 పరుగులు చేసిన మిచెల్ మార్ష్ని ఒకే ఓవర్లో పెవిలియన్ పంపి మ్యాచ్ను మలుపు తిప్పాడు. ఈ డబుల్ స్ట్రోక్ దెబ్బకు లక్నో స్కోర్ బోర్డుకి ఒక్కసారిగా బ్రేకులు పడినట్లయింది. కార్బిన్ బోష్ ఇచ్చిన డబుల్ షాక్తో పాటు పిచ్ కూడా కాస్త స్లో అవడంతో ముంబై బౌలర్లు మ్యాచ్ మీద పట్టు బిగించారు. క్రీజ్లోకి వచ్చిన రిషబ్ పంత్ 15 పరుగులకు, రఘువంశీ 11 పరుగులకు అవుట్ అవడంతో లక్నో మధ్య ఓవర్లో పరుగులు తీయడానికి ఇబ్బంది పడింది. ఈ టైంలో క్రీజులో ఉన్న మార్కరం, హిమత్ సింగ్ పరిస్థితులకు తగ్గట్టు పిచ్ నెమ్మదించడాన్ని గ్రహించి వన్డే తరహాలు జాగ్రత్తగా ఆడుతూ అడపాదడపా బౌండరీలు దాటిస్తూ స్కోరును ముందుకు కదిలించారు. వీళ్ళిద్దరూ కలిసి 47 బంతుల్లో 68 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మార్కరం 31 పరుగులు, హిమత్ సింగ్ 40 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచారు. ఇక డెత్ ఓవర్లలో బుమ్రా, చాహర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లక్నో బ్యాటర్లకు భారీ షాట్లు ఆడే ఛాన్స్ అస్సలు దొరకలేదు. ఒక దశలో 250 దాటుతుందనుకున్న స్కోర్ని ముంబై బౌలర్లు అద్భుతంగా కట్టడి చేయడంతో 20 ఓవర్లు ముగిసేసరికి లక్నో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేయగలిగింది. ఈ సీజన్లో లక్నోకి ఇదే అత్యధిక స్కోరు కాగా లక్నో ఐపీఎల్ చరిత్రలోనే ఇది 4వ అత్యధిక స్కోరు కావడం విశేషం.